అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. నేటి పరిశుద్ధ వాక్యమును ధ్యానించుకుందాం. దేవుడు మనల్ని ప్రేమించి మనతో ఆయన మాట్లాడుచున్నారు. ద్వితీయోపదేశకాండము గ్రంథము 4వ అధ్యాయము 9వ వాక్యము ద్వారా మాట్లాడుతున్నారు. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఎండునట్లును, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమార్తెలకును వాటిని నేర్పుము. దేవుడు మాట్లాడిన ఈ మాటలో ఎంతో సత్యం ఉన్నది ప్రియులారా. మనము దేవుని యొక్క క్రియలను మర్చిపోయే వారంగా కాక ఆయన చేసిన కార్యములన్నింటినీ కూడా మన హృదయంలో భద్రపరుచుకుని, అంతేకాక మన పిల్లలకు కూడా వాటిని నేర్పించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆ రీతిగా మనము జాగ్రత్త పడి మన హృదయమును భద్రంగా కాపాడుకుంటూ మన బిడ్డల్ని కాపాడుకుందాం. దేవుడు ఈ వాగ్దాన వాక్యమును మీ అందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే ఈ క్రింది నెంబర్కి కాల్ చేసి చెప్పండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. అంతేకాకుండా ఈ వాగ్దానం అందరికీ చేరినట్లుగా షేర్ చేయండి, లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.